సిజేపీది మామూలు సక్సెస్ కాదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ని మార్చేయాలి అని అన్నారు, మార్చేసిండ్రు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సేవ్ కశ్మీర్ ఉద్యమం చేసిన ప్రహ్లాద్ జోషి గారిని, ఎవరిని, జోషి గారిని ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. సెకండ్ సక్సెస్ ఆఫ్ సిజేపీ సోషల్ మీడియాది. ఇండియన్స్ అనే పేరు పెట్టుకొని ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటది, అందులో 9.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మొత్తం యాంటీ ఇండియన్ కంటెంట్ చేస్తారు. ఇప్పుడు ఆ ప్రొఫైల్ ఇండియాలో బ్లాక్ అయిపోయింది. వాట్ అ సక్సెస్. థర్డ్ సక్సెస్ ఆఫ్ సిజేపీ, అల్లర్లు చేసేటప్పుడు ఎట్లాంటి యాప్లు వాడి కోఆర్డినేట్ చేసుకుంటారు అనేది బయట పెట్టినందుకు. జాక్ డోర్స్ ఇది బిట్ చాట్ అనే ఒక బ్లూటూత్ బేస్డ్ యాప్ ఉంది కదా, దాన్ని కూడా ఇప్పుడు బ్యాన్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. దిస్ క్రెడిట్ ప్యూర్లీ గోస్ టు సిజేపీ. ఎందుకు అనంటే ఆ స్కోప్ ఇచ్చింది సిజేపీయే కదా. ఫోర్త్ సక్సెస్ ఆఫ్ సిజేపీ, రాళ్ళు ఇసిరే బ్యాచ్, ఇండియన్ ఆర్మీని బూతులు తిట్టే బ్యాచ్, దేశంలోకి దొంగతనం వచ్చి జొర్రి ఎక్కడ పడితే అక్కడ సెటిల్ అయిపోయిన బ్యాచ్, వీళ్ళందరినీ ఒక్క తాటి మీద తీసుకొచ్చి పోలీసుల పని చాలా ఈజీ చేసేసిండ్రు. ఈ సక్సెస్ కూడా మీదే. ఫిఫ్త్ సక్సెస్ ఆఫ్ సిజేపీ ఏంది అని అంటే ఫేక్ గాలందరినీ ఒక దగ్గర తీసుకొచ్చిండ్రు. అభిజిత్ గారు పక్కనే తీసుకొచ్చి కూసబెట్టుకున్న పిల్ల అదే వడాపావ్ గర్ల్. ఈమె ఎసంటి ఫేక్ ప్రచారాలు చేస్తుంది అని అంటే సెంట్రల్ మినిస్టర్ ఏఐ జనరేటెడ్ ఫేక్ వీడియోని ఇది నిజం అని ప్రచారం చేస్తుంది. సిక్స్త్ సక్సెస్ ఆఫ్ సిజేపీ, ఈ టుకడే టుకడే గ్యాంగ్ ఉంది చూసిండ్రా, అభిజిత్ గాడి వీళ్ళందరికి వేదికేసి మరి పిలిచిండు. ఉమర్ ఖలీద్ వాళ్ళు అయ్యొచ్చిండు. ఉమర్ ఖలీద్ ఏమన్నాడు, against the occupation of Kashmir by the Indian state and I make it very apparent here. ఇటువంటోళ్ళకి ఆ అభిజిత్ గాడు మద్దతు. దేశంలో ఉన్న చిచోరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి జస్ట్ 1-2 days లోనే రోడ్డు మీద ఒక్క దగ్గర జమ చేసి చూపించిండు. గంజాయి మొక్క లాంటి వాళ్ళు ఇలాంటివి చూపిస్తారు. కానీ వాడు ఎట్లాంటి వాడంటే ఆ గంజాయి మొక్క కొన్ని ఆనిముత్యాలు వదిలింది. అవో సరైన కొత్త చరిత్ర రాయగలరు, కొత్త చరిత్ర రాయగలరు, కొత్త చరిత్ర రాయగలరు. రాసుడే కాదు, గీసిండ్రు కూడా బూతు చరిత్ర. వీళ్ళు బూతులేమీ తిట్టక్కర్లేదు. పెద్ద జోక్ ఇది. అసలు నువ్వు కమెడియన్ కావాలి. యువ గొంతుల్లోని వ్యంగ్యం మిమ్మల్ని 1000 శూలాలతో పొడుస్తుంది. బట్టేబాజ్ గాళ్ళందరినీ ఐడెంటిఫై చేసిండ్రు, చేస్తున్నారు. ఇంకా వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ కి ఎత్తుకపోతుర్రు. ఒక శూలాలేం కర్మ, చాలా రకరకాలు ఉంటాయి కదా పొడిసేటివి, అన్ని వాడతారు. మా సిజేపీ వాళ్ళు ఉన్నారు, మేము పిఎం ని తిట్టినా, పిఎం వాళ్ళ అమ్మనాభూతులు తిట్టినా, ఇండియన్ ఆర్మీని తిట్టినా, పోలీసు వాళ్ళని రాళ్లతోని కొట్టినా, లేడీ జర్నలిస్టులని హరాస్ చేసినా మమ్మల్ని ఎవ్వరు ఏం బీకలేరు, సిజేపీ వాళ్ళు మమ్మల్ని బయటికి పట్టుకొస్తారు అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. చూసారా, మంచి సమ్మ అనిపించే వార్త ఒకటి చెప్పారు సిజేపీ వాళ్ళు. విన్నారు కదా, సిజేపీ హ్యాండ్స్ అప్ అన్నది. అసలు వైలెన్స్ చేసిన వాళ్ళు ఎవరు కూడా మా వాళ్ళు గారు, మాకే సంబంధం లేదు, మేము వకాలతా ఊచుకోము అని అన్నది.